వెల్కమ్ బ్యాక్ డే స్టూడెంట్స్. మన ప్రీవియస్ సెషన్లో 10th క్లాస్ ఇంగ్లీష్ రీడర్లోని యూనిట్ 2 ఫేస్ షీట్ ద డియర్ డిపార్టెడ్ 1లోని కొంత భాగం చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు ద డియర్ డిపార్టెడ్ 1లో మిగిలిన భాగం చెప్పుకోబోతున్నాం. అయితే స్టోరీలోకి వెళ్ళడానికి ముందుగా ఇప్పటి వరకు జరిగిన స్టోరీ బ్రీఫ్గా. మిసెస్ అమెలియా స్లేటర్ అండ్ మిసెస్ ఎలిజబెత్ జార్డన్ ఆర్ ద సిస్టర్స్. Abel Merriweather is their father. Amelia's husband is Henry Slater, whereas Elizabeth's husband is Ben Jordan. Victoria is the daughter of Amelia and Henry, and Jimmy is the son of Elizabeth and Ben. The story begins on a tragic note as Amelia thinks that her father is dead. Straight away, a telegram is sent by Henry to Elizabeth and Ben. In the meanwhile, Amelia, who is so greedy, wants to steal the valuables of her father. As a result, Amelia and Henry replaced the precious bureau of Abel's with the old chest of drawers of theirs. Furthermore, Amelia stole a pair of slippers of her dad and a costly clock. However, Victoria, the daughter of Amelia and Henry, who observes all these theftings, questions her dad if he is planning to pinch it. But then Henry comforts her, telling some lies. Dear students, story అర్థమైంది కదా? అమెలియా అండ్ ఎలిజబెత్ సిస్టర్స్ అన్నమాట. అబెల్ మెరీవెదర్ వారి యొక్క తండ్రి. అమెలియా హెన్రీలకి పుట్టిన సంతానం విక్టోరియా స్లేటర్, ఎలిజబెత్ అండ్ బెన్ జార్డన్ కొడుకు జిమీ. అబెల్ మెరీవెదర్ చనిపోవడంతో ఈ కథ ప్రారంభమవుతుంది. హెన్రీ వెంటనే ఎలిజబెత్ అండ్ బెన్ జార్డన్కి ఒక టెలిగ్రామ్ పంపించాడు. అయితే అమెలియా స్లేటర్ అత్యాసపరురాలు. అందుకే ఆమె తన తండ్రికి సంబంధించినటువంటి వస్తువులు, ఒక బ్యూరో, పెయిర్ ఆఫ్ స్లిప్పర్స్ అండ్ ఆ క్లాక్ని దొంగిలించింది. హెన్రీ కూడా ఆమెకు సాయపడ్డాడు. విక్టోరియాకి అనుమానం వచ్చి ఏమిటి మీరు దొంగతనం చేస్తున్నారా అని అడిగితే హెన్రీ తన కూతురికి ఏమని చెప్పాడంటే, మీ తాతయ్య గారు చనిపోయేటప్పుడు తన బ్యూరోని అమ్మకి ఇచ్చివేశారు. నౌ ద రెస్ట్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ as follows. విక్టోరియా సేస్, దట్స్ గ్రాండ్పాస్ క్లాక్. ఆ గడియారం తాతయ్యది. మిసెస్ స్లేటర్ సేస్, బీ క్వైట్, ఇట్స్ అవర్స్ నో. కమ్ హెన్రీ, లిఫ్ట్ యువర్ హ్యాండ్. డోంట్ బై విక్టోరియా, ఇది మనది ఇక నుంచి. హెన్రీ, దా సాయం చేయి. హెన్రీ అండ్ మిసెస్ స్లేటర్, వెరీ హాట్ అండ్ ఫ్లష్డ్, స్టాగర్ ఇన్ విత్ a pretty old fashioned bureau containing a locked desk. బ్యూరో చాలా బరువుగా ఉంది. అందుకే హెన్రీ అండ్ మిసెస్ స్లేటర్ ఇద్దరు కూడా కష్టపడి దానిని మోస్తూ క్రిందకు తీసుకువచ్చారు. అలా తీసుకువచ్చేటప్పుడు వాళ్ళు బ్యాలెన్స్డ్గా నడవలేకపోతున్నారు. దే పుట్ ఇట్ వేర్ ద చెస్ట్ ఆఫ్ డ్రాయర్స్ వాజ్ అండ్ స్ట్రైటన్ ద ఆర్నమెంట్స్ ఎట్సెట్రా. దేర్ ఈజ్ అ నాక్ ఎట్ ద డోర్. ద నాకింగ్ ఈజ్ రిపీటెడ్. ఎట్టకేలకు వాళ్ళు ఆ బ్యూరోని క్రిందకి తీసుకురాగలిగారు. వాళ్ళ యొక్క ఓల్డ్ చెస్ట్ ఆఫ్ డ్రాయర్స్ ఉన్న ప్లేస్లోనే ఈ బ్యూరోని పెట్టి క్రింద ఉన్నటువంటి ఆ పాతపడ్డ ఓల్డ్ చెస్ట్ ఆఫ్ డ్రాయర్స్ని అబెల్ రూమ్లోనికి చేర్చారు. ఇంతలో ఎవరో తలుపు కొడుతున్న ధ్వని వినబడింది. విక్టోరియా అషర్స్ ఇన్ బెన్ అండ్ మిసెస్ జార్డన్. విక్టోరియా బెన్ మరియు మిసెస్ జార్డన్ వద్దకు వచ్చింది. తలుపు కొట్టింది ఎవరో కాదు, బెన్ అండ్ మిసెస్ జార్డన్. The latter is a stout, complacent woman with an irritating air of being always right. మిసెస్ జార్డన్ చాలా స్టౌట్గా, బలంగా ఉంటుంది. ఎప్పుడూ తన మాటే నెగ్గాలి అని అనుకుంటుంది. షీ ఈజ్ వేరింగ్ అన్ అవుట్ఫిట్ ఆఫ్ న్యూ మార్నింగ్. ఈమె కూడా న్యూ మార్నింగ్ డ్రెస్లోనే వచ్చింది, అంటే డార్క్ డ్రెస్లోనే వచ్చింది. ఎందుకంటే ఆ డ్రెస్ విచారం వ్యక్తం చేయడానికి ఒక సూచిక. బెన్ ఈజ్ ఆల్సో ఇన్ కంప్లీట్ న్యూ మార్నింగ్. బెన్ కూడా డార్క్ డ్రెస్లోనే ఉన్నాడు, న్యూ మార్నింగ్ డ్రెస్లోనే ఉన్నాడు. He is rather a jolly little man, but at present trying to adapt himself to the regrettable occasion. యాక్చువల్గా బెన్ ఎటువంటి వాడంటే మంచి సరదా మనిషి, జాలీ మ్యాన్ అనమాట. కానీ ఇప్పుడు పరిస్థితి జోక్స్ వేసుకునేలా లేదు. అందుకే సీరియస్నెస్ మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. మిసెస్ జార్డన్ sails into the room and solemnly goes straight to Mrs. Slater and kisses her. మిసెస్ జార్డన్ వచ్చిన వెంటనే తన సిస్టర్ అమెలియా దగ్గరికి వెళ్ళి తనను కౌగిలించుకుని ముద్దు పెట్టుకుంది. ద మెన్ షేక్ హ్యాండ్స్. మగవాళ్ళేమో హ్యాండ్ షేక్ చేసుకున్నారు. మిసెస్ జార్డన్ సేస్, వెల్ అమేలియా, అండ్ సో ఈజ్ గాన్ ఎట్ లాస్ట్. అమేలియా, చివరికి ఆయన చనిపోయారన్నమాట. మిసెస్ స్లేటర్ సేస్, ఎస్, హీ ఈజ్ గాన్. హీ వాజ్ 72 fortnight last Sunday. షీ స్నిఫ్స్ బ్యాక్ అ టియర్. అవును, ఫాదర్ ఇక లేరు. ఆయనకు పక్ష రోజుల క్రితం సండే నాడు 72 సంవత్సరాలు నిండినీ కూడా. బెన్ సేస్ చీప్లీ. బెన్ పక్షిలాగా కొంచెం చీర్ఫుల్గా సౌండ్ చేస్తూ మాట్లాడుతున్నాడు. నౌ అమేలియా, యూ మస్ట్ నాట్ గివ్ ఏ. వి ఆల్ గాట్ టు డై సమ్ టైమ్ ఆర్ అదర్. అమేలియా, బాధపడకు, మనం అందరం ఎప్పుడో ఒకప్పుడు ఎలాగో ఒకలాగా పోయేవాళ్ళమే. మిసెస్ జార్డన్ సేస్, అండ్ నౌ పెర్హాప్స్ యూ విల్ టెల్ us all about it.
ఇది ఎలా జరిగిందో ఇప్పుడు నువ్వు మాకు చెప్పాలి. ఫాదర్ హ్యాడ్ బీన్ మ్యారీడ్ దిస్ మార్నింగ్. ఈరోజు ఉదయం ఫాదర్ చాలా సంతోషంగానే ఉన్నారు. హీ వెంట్ అవుట్ సూన్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ టు పే హిస్ ఇన్సూరెన్స్. అంతేకాదు, బ్రేక్ఫాస్ట్ చేసిన వెంటనే ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేయడానికి బయటకు వెళ్ళారు. బెన్ సేస్, మై వాట్, ఇట్ ఈస్ అ గుడ్ థింగ్ హీ డిడ్. అబ్బో, ఆయన చాలా మంచి పని చేశారే. మిసెస్ జార్డన్ సేస్, he always was thoughtful in that way. He was too honorable to have gone without paying his premium. డాడీ ఎప్పుడు కరెక్టే, ఆయన ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేయకుండా ఉండరు. హెన్రీ మాట్లాడుతున్నాడు. అండ్ వెన్ ఐ కేమ్ ఇన్ ఐ ఫౌండ్ హిమ్ అన్డ్రెస్డ్ ష్యూర్ ఇనఫ్ అండ్ స్నగ్ ఇన్ బెడ్. నేను వెళ్ళేసరికి ఆయన డ్రెస్ మార్చేసుకున్నారు, బెడ్ మీద కంఫర్ట్గా పడుకుని ఉన్నారని అనుకున్నాను. మిసెస్ స్లైడర్ సేస్, అండ్ వెన్ వీ హ్యాడ్ ఫినిష్డ్ డిన్నర్ ఐ థాట్ ఐ టేక్ అప్ అ బిట్ ఆఫ్ సంథింగ్ ఆన్ అ ట్రే. మేము డిన్నర్ చేసిన తర్వాత ట్రే తీసుకుని డాడీ దగ్గరికి వెళ్ళాను. హీ వాజ్ లయింగ్ దేర్ ఫర్ ఆల్ ద వరల్డ్ యాజ్ ఇఫ్ హీ వాజ్ అస్లీప్, సో ఐ పుట్ ద ట్రే డౌన్ ఆన్ ద బ్యూరో, కరెక్టింగ్ హర్ సెల్ఫ్, ఆన్ ద చెస్ట్ ఆఫ్ డ్రాయర్స్ అండ్ వెంట్ టు వేకన్ హిమ్. అ పాజ్. హీ వాజ్ క్వైట్ కోల్డ్. నేను ఒక ట్రేలో ఫుడ్ తీసుకుని ఆయన రూమ్కి వెళ్ళాను. ఆయన పడుకుని ఉన్నారు. నేను ఆయన నిద్రపోతున్నారేమో అనుకుని ట్రే బ్యూరో మీద పెట్టాను. ఇక్కడ అమేలియా స్లేటర్ అలవాట్లో భాగంగా ఒక పొరపాటు చేసింది. ఏమిటంటే బ్యూరో మీద పెట్టాను ట్రే అని అంది. కానీ బ్యూరోని వీళ్ళు దొంగిలించారుగా. ఇప్పుడు అక్కడ బ్యూరో లేదు. బ్యూరో స్థానంలో ఆ ఓల్డ్ చెస్ట్ ఆఫ్ డ్రాయర్స్ మాత్రమే ఉంది, ఒక పాత టేబుల్ మాత్రమే ఉంది. వెంటనే తన తప్పుని సరి చేసుకుంది. ఆ తర్వాత కొద్దిగా పాజ్ ఇచ్చి హీ వాజ్ క్వైట్ కోల్డ్ అని చెప్పింది అనమాట. అంటే ఫాదర్ ఒళ్ళు చల్లగా ఉంది అని చెప్పింది. అ పాజ్. దే వైప్ దేర్ ఐస్ అండ్ స్నిఫ్ బ్యాక్ టియర్స్. వాళ్ళందరూ కూడా కళ్ళు తుడుచుకున్నారు. మిసెస్ స్లైడర్ సేస్, రైజింగ్ బ్రిస్క్లీ ఎట్ లెంగ్త్ ఇన్ అ బిజినెస్ లైక్ టోన్, వెల్ విల్ యూ గో అప్ అండ్ లుక్ ఎట్ హిమ్ నౌ ఆర్ షల్ వీ హ్యావ్ టీ? సరే, ఇప్పుడు మీరు వెళ్ళి ఆయనను చూస్తారా లేదా ఓ కప్పు కాఫీ తీసుకుందామా? మిసెస్ జార్డన్ సేస్, వాట్ డూ యూ సే బెన్? బెన్, నువ్వేమంటావు? బెన్ సేస్, ఐఎమ్ నాట్ పర్టిక్యులర్, నాకు ఏదైనా పర్వాలేదు. మిసెస్ జార్డన్ సేస్, సర్వింగ్ ద టేబుల్, well then if the kettle is ready we may as well have tea first. మిసెస్ జార్డన్ మొట్టమొదటిసారిగా అక్కడ ఉన్నటువంటి టేబుల్ని పరిశీలించింది, అంటే బ్యూరోని పరిశీలించింది. పరిశీలించిన తర్వాత మనం ముందు టీ తాగుదామని చెప్పింది. మిసెస్ స్లేటర్ పుట్స్ ద కెటిల్ ఆన్ ద ఫైర్ అండ్ గెట్స్ టీ రెడీ. ఈ లోపల మిసెస్ స్లేటర్ కెటిల్ను ఫైర్ ప్లేస్ పైన పెట్టి టీ కాచుకుని వచ్చింది. హెన్రీ సేస్, వన్ థింగ్ వీ మే యాజ్ వెల్ డిసైడ్ నౌ ఈజ్ ద అనౌన్స్మెంట్ ఇన్ ద పేపర్స్. ఇక మనం మాట్లాడుకోవాల్సిన మాటలు కాకుండా మనం ప్రతిదీ కూడా పేపర్స్ మీద పెట్టుకోవడం మంచిది. హెన్రీ సలహా ఇచ్చాడు. మిసెస్ జార్డన్ సేస్, ఐ వాజ్ థింకింగ్ ఆఫ్ దాట్, వాట్ వుడ్ యూ పుట్? అ పాజ్. మళ్ళీ మిసెస్ జార్డన్ అంటుంది, వెల్ వీల్ థింక్ అబౌట్ ఇట్ ఆఫ్టర్ టీ అండ్ దెన్ వీల్ లుక్ త్రూ హిస్ బిట్స్ ఆఫ్ థింగ్స్ అండ్ మేక్ అ లిస్ట్ ఆఫ్ దెమ్. దేర్స్ ఆల్ ద ఫర్నిచర్ ఇన్ హిస్ రూమ్. సరే, మనం టీ తాగిన తర్వాత అన్ని విషయాలు డిస్కస్ చేసుకుందాం. డాడీ రూమ్లో చాలా ఫర్నిచర్ ఉంటుందని అనుకుంటున్నాను. హెన్రీ సేస్, దేర్ ఇస్ నో జ్యువెలరీ ఆర్ వాల్యుబుల్స్ ఆఫ్ దట్ సార్ట్. అబ్బే, ఆయన రూమ్లో వాల్యుబుల్స్ ఏం లేవు, ఫర్నిచర్ లేదు, జ్యువెలరీ కూడా లేదు. మిసెస్ జార్డన్ సేస్, ఎక్సెప్ట్ హిస్ గోల్డ్ వాచ్ హీ ప్రామిస్ దాట్ టు అవర్ జిమీ. కానీ ఖచ్చితంగా గోల్డ్ వాచ్ ఉంటుంది, ఎందుకంటే ఆ గోల్డ్ వాచ్ మా జిమీకి ఇస్తానని ఫాదర్ ప్రామిస్ చేశారు. మిసెస్ స్లేటర్ సేస్, ప్రామిస్ యువర్ జిమీ? ఐ నెవర్ హర్డ్ ఆఫ్ దాట్. ఏంటి ప్రామిస్ చేశారా? నేను ఎప్పుడు వినలేదే. దెన్ మిసెస్ జార్డన్ సేస్, ఓ బట్ హీ డిడ్ అమేలియా వెన్ హీ వాజ్ లివింగ్ విత్ అస్. హీ వాజ్ వెరీ ఫాండ్ ఆఫ్ జిమీ. అమేలియా, నీకు తెలియదు ఆ విషయం? డాడీ మా ఇంట్లో ఉన్నప్పుడు నాకు ఆ ప్రామిస్ చేశారు. డాడీకి మా జిమీ అంటే చాలా ఇష్టం. మిసెస్ స్లేటర్ సేస్, వెల్ అమేజ్డ్, ఐ డోంట్ నో. నిజమా? నాకు తెలీదే. Ben says, anyhow, there is insurance money. Have you got the receipt for the premium he paid this morning? ఏదేమైనప్పటికీ ఆయన ఇన్సూరెన్స్ పే చేసి ఉండాలి. ఆ ఇన్సూరెన్స్ ప్రీమియం రిసీట్ నీ దగ్గర ఉందా? మిసెస్ స్లేటర్ సేస్, ఐ నాట్ సీన్ ఇట్. నేను చూడలేదు. విక్టోరియా జంప్స్ అప్ ఫ్రమ్ ద సోఫా అండ్ కమ్స్ బిహైండ్ ద టేబుల్. ఈ లోపల విక్టోరియా సోఫా పైనుంచి జంప్ చేసి టేబుల్ వెనకాలకు వెళ్ళింది. విక్టోరియా సేస్, మదర్, ఐ డోంట్ థింక్ గ్రాండ్పా వెంట్ టు పే హిస్ ఇన్సూరెన్స్ దిస్ మార్నింగ్.
అమ్మ గ్రాండ్పా ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టడానికి వెళ్ళారని నేను అనుకోవట్లేదు. మిసెస్ రైడర్ సేస్ హీ వెంట్ అవుట్. వెళ్ళారు. విక్టోరియా సేస్ ఎస్ బట్ హీ డిడ్ంట్ గో ఇంటు ద టౌన్. హీ మెట్ ఓల్డ్ మిస్టర్ టాటర్సల్ డౌన్ ద స్ట్రీట్ అండ్ దే వెంట్ అప్ పాస్ట్ సెయింట్ ఫిలిప్స్ చర్చ్. అమ్మ తాతయ్య బయటికి వెళ్ళారు కానీ టౌన్లోకి వెళ్ళలేదు. తాతయ్య బయటికి వెళ్ళి ఆయన ఫ్రెండ్ మిస్టర్ టాటర్సల్ని కలిసి తర్వాత సెయింట్ ఫిలిప్స్ చర్చ్కి వెళ్ళారు. బెన్ సేస్ డూ యూ థింక్ హీ హాజంట్ పేడ్? వాజ్ ఇట్ ఓవర్ డ్యూ? అంటే ఆయన ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేయలేదా? బెన్ అడిగాడు. మిసెస్ రైడర్ సేస్ ఐ షుడ్ థింక్ ఇట్ వాజ్ ఓవర్ డ్యూ. బహుశా పే చేసి ఉండలేదు. మిసెస్ జోర్డన్ సేస్ సంథింగ్ టెల్స్ మీ హీ ఈజ్ నాట్ పేడ్ ఇట్. ఎస్ నేను కూడా అదే అనుకుంటున్నాను, ఆయన పే చేయలేదు. బెన్ సేస్ ద డ్రంకెన్ ఓల్డ్ బెగర్. డ్రంకెన్ ఓల్డ్ బెగర్ అంటే త్రాగుబోతూ ముసలి ముష్టివాడు అని తిట్టాడనమాట బెన్. మిసెస్ జోర్డన్ సేస్ హీస్ డన్ ఇట్ ఆన్ పర్పస్ జస్ట్ టు అనాయ్ us. ఆయన మనల్ని ఏడిపించడానికే ఈ పని చేశారు. మిసెస్ రైడర్ సేస్ after all I've done for him, having to put up with him in the house these 3 years, it's nothing short of swindling. నేను 3 years నుంచి ఆయన చాలా జాగ్రత్తగా చక్కగా చూసుకున్నాను, ఆయన నన్ను చీట్ చేశారు. స్విండ్లింగ్ అంటే మోసం చేయడం అనమాట, చీట్ చేయడం. మిసెస్ జోర్డన్ సేస్ ఐ హ్యాడ్ పుట్ అప్ విత్ హిమ్ ఫర్ 5 years. డాడ్ నా దగ్గర 5 years ఉన్నారు మరి. మిసెస్ రైడర్ సేస్ and you were trying to turn him over to us all that time. డాడ్ నీ దగ్గర ఉన్న ఎప్పుడు నా దగ్గరికే పంపడానికి చూసేదానివి. హెన్రీ సేస్ బట్ వీ డోంట్ నో ఫర్ సచ్ దట్ హీ ఈజ్ నాట్ పేడ్ ద ప్రీమియం. అయితే ఆయన ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేశారా లేదా అనేది ఇంకా మనకి స్పష్టంగా తెలియవలసి ఉంది. మిసెస్ రైడర్ సేస్ విక్టోరియా run upstairs and fetch that bunch of keys that's on your grandpa's dressing table. విక్టోరియా పైన అప్స్టైర్స్కి వెళ్ళి గ్రాండ్పా రూమ్లో ఉన్న డ్రెస్సింగ్ టేబుల్లో ఆయన బంచ్ ఆఫ్ కీస్ ఉంటాయి, అవి తీసుకురా. విక్టోరియా టిమిడ్లీ, విక్టోరియా భయంతో అంది. ఇన్ గ్రాండ్పాస్ రూమ్? మిసెస్ రైడర్ yes. విక్టోరియా ఐ డోంట్ లైక్ టు, నాకు ఇష్టం లేదు. మిసెస్ రైడర్ సేస్ don't talk so silly. There's no one who can hurt you. Victoria goes out reluctantly. Victoria సిల్లీగా మాట్లాడుకో, అక్కడ నిన్ను ఎవరో బాధ పెట్టరు. విక్టోరియా ఇష్టం లేకుండానే పైకి వెళ్తోంది. We'll see if he's locked the receipt up in the bureau. ఇప్పుడు చూద్దాం ఆయన బ్యూరోలో రిసీట్ దాచారో లేదో. ఇక్కడ అమెలియా మరొక తప్పు చేసింది. బ్యూరోలో రిసీట్ని దాచారో లేదో చూద్దామని అలవాట్లో పొరపాటుగా అంది, కానీ బ్యూరో ప్రస్తుతం వీళ్ళు దొంగిలించారు. బెన్ సేస్ అండ్ వేర్ ఇన్ దిస్ థింగ్? ఏమిటి దీని గురించారా మీరు మాట్లాడేది? హీ రైజెస్ అండ్ ఎగ్జామిన్స్ ఇట్. వెంటనే పైకి లేచి ఆ బ్యూరోని ఎగ్జామిన్ చేయడం స్టార్ట్ చేశాడు. మిసెస్ జోర్డన్ సేస్ ఆల్సో రైజింగ్. మిసెస్ జోర్డన్ కూడా పైకి లేచింది. వేర్ డిడ్ యూ పిక్ దట్ అప్ అమెలియా? ఇట్స్ న్యూ సిన్స్ లాస్ట్ ఐ వాజ్ హియర్. అమెలియా నీకు అది ఎలా వచ్చింది? నేను లాస్ట్ టైం వచ్చి చూసినప్పుడు అది లేదే. దే ఎగ్జామిన్ ఇట్ క్లోజ్లీ. బెన్ జోర్డన్ అండ్ ఎలిజబెత్ జోర్డన్ ఇద్దరు కూడా ఆ బ్యూరోని తీక్షణంగా పరిశీలించడం ప్రారంభించారు. మిసెస్ రైడర్ సేస్ ఓ హెన్రీ పిక్డ్ ఇట్ అప్ వన్ డే. ఓహో అదా, హెన్రీ ఒకరోజు తీసుకొచ్చాడులే. విక్టోరియా రిటర్న్స్ వెరీ స్కేర్డ్. షీ క్లోజెస్ ద డోర్ ఆఫ్టర్ హర్. అయితే ఈ లోపల ఒక సంఘటన జరిగింది. విక్టోరియా గదిలోంచి భయంతో బయటకు వచ్చింది. ఆ గది తలుపు వేసేసింది. విక్టోరియా సేస్ మదర్ మదర్. మిసెస్ స్లేటర్ వాట్ ఈజ్ ఇట్ చైల్డ్? ఏంటమ్మా ఏంటి? విక్టోరియా సేస్ గ్రాండ్పా ఈజ్ గెటింగ్ అప్. తాతయ్య పైకి లేస్తున్నారు. బెన్ సేస్ వాట్? ఏమిటి అడిగాడు. మిసెస్ స్లేటర్ సేస్ వాట్ డు యు సే? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? విక్టోరియా గ్రాండ్పా ఈజ్ గెటింగ్ అప్. తాతయ్య లేస్తున్నారు. మిసెస్ జోర్డన్ సేస్ ద చైల్డ్స్ క్రేజీ. ఈ పిల్ల పిచ్చిది. మిసెస్ రైడర్ సేస్ డోంట్ టాక్ సో సిల్లీ. డోంట్ యు నో యువర్ గ్రాండ్పా ఇస్ డెడ్? విక్టోరియా సిలీగా మాట్లాడుకో, గ్రాండ్పా చనిపోయారని తెలుసు కదా నీకు.
నో నో హీస్ గెటింగ్ అప్, ఐ సా హిమ్. లేదు, లేస్తున్నారు, నేను చూశాను. దే ఆర్ ట్రాన్స్ఫిక్స్డ్ విత్ అమేజ్మెంట్. విక్టోరియా క్లింగ్స్ టు మిసెస్ స్లేటర్. అంతే, అక్కడ ఉన్న వాళ్ళందరూ స్టాచ్యూస్లో బిగుసుకుపోయారు. విక్టోరియా హెల్డ్ హర్ మదర్ టైట్లీ. క్లింగ్స్ అంటే హోల్డ్ టైట్లీ. విక్టోరియా తన తల్లిని గట్టిగా పట్టుకుంది. బెన్ సేస్ సడన్గా బెన్ అంటున్నాడు, హేస్ట్, లిసన్, సైలెంట్గా ఉండండి, వినండి. దే లుక్ అట్ ద డోర్. పైన అందరూ డోర్ కేసు చూశారు. అ స్లైట్ చక్లింగ్ ఈజ్ హర్డ్ ఫ్రమ్ అప్ స్టేర్స్. పైన ఎవరో ప్రశాంతంగా నవ్వినట్టుగా వినిపిస్తోంది. ద డోర్ ఓపెన్స్ రివీలింగ్ అన్ ఓల్డ్ మ్యాన్ క్లాడ్ ఇన్ అ ఫేడెడ్ బట్ గే డ్రెస్ గౌన్. డోర్ తెరుచుకుంది. ఒక ఓల్డ్ మ్యాన్ బయటకు వచ్చాడు. ఆయన ఫేస్ కాస్త అలసిపోయినట్లుగా కనిపిస్తోంది. ఆయన ఒక గే డ్రెస్సింగ్ గౌన్, ఒక కలర్ఫుల్ డ్రెస్సింగ్ గౌన్ ధరించి ఉన్నారు. హీఈస్ ఇన్ హిస్ స్టాకింగ్ ఫీట్. స్టాకింగ్ అంటే సాక్స్ లాంటివి అనమాట, పాదాలకు వేసుకుంటారు. ఆల్దో ఓవర్ 70, హీ ఈజ్ విగరస్ అండ్ వెల్ కలర్డ్. ఆయన వయసు 70sలో ఉన్నప్పటికీ ఆయన చాలా బలంగా ఉన్నాడు, మంచి రంగుతో ఉన్నాడు. హిజ్ బ్రైట్ మలీషియస్ ఐస్ ట్వింకిల్ అండర్ హిజ్ హెవీ రెడిష్ గ్రే ఐబ్రోస్. తీక్షణంగా ఉన్నటువంటి ఆయన కళ్ళు మెరుస్తున్నాయి. ఆయన కనుబొమ్మలు రెడ్డిష్ గ్రే కలర్లో ఉన్నాయి. హీఈస్ ఆబ్వియస్లీ ఐదర్ ద ఓల్డ్ మ్యాన్ అబెల్ మెరివెదర్ ఆర్ ఎల్స్ హీస్ ఘోస్ట్. ఆయన బహుశా ఓల్డ్ మ్యాన్ అబెల్ మెరివెదర్ కావచ్చు, లేదా అతని ఆత్మ కావచ్చు, అంటే దెయ్యం కావచ్చు. ఎవరై ఉంటారు? రెస్ట్ ఆఫ్ ద స్టోరీ విల్ బి ట్రాన్సాక్టెడ్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. And now, dear students, let's discuss some comprehension questions and their answers. First question is here. The drunken old beggar. Who is the speaker? The drunken old beggar అని తిట్టినటువంటి స్పీకర్ ఎవరు? బెన్ జోర్డన్. The answer is Ben Jordan. Question 2. Why did Ben accused Abel the drunken old beggar? Ben అబెల్ను drunken old beggar అని ఎందుకు తిట్టాడు? Answer. Because అబెల్ డిడెంట్ పే ఇన్సూరెన్స్ ప్రీమియం దట్ మార్నింగ్. ఎందుకంటే అబెల్ ఆ రోజు ఉదయం ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేయలేదు. థర్డ్ క్వశ్చన్. ద చైల్డ్ ఈజ్ క్రేజీ. వై ఈజ్ ద చైల్డ్ క్రేజీ? ఆ అమ్మాయి పిచ్చిది లేదా అల్లరిపిల్ల. ఎందుకు ఆ అమ్మాయి పిచ్చిది లేదా అల్లరిపిల్ల? ఆన్సర్. బికాస్ ద చైల్డ్ సేస్ హర్ గ్రాండ్ పా ఈజ్ గెటింగ్ అప్. ఎందుకంటే ఆమె చనిపోయినటువంటి తన తాతయ్య తిరిగి లేస్తున్నారు అని చెప్పింది. ఫోర్త్ క్వశ్చన్. హూ ఈజ్ జిమీ? Jimmy is the son of Elizabeth Jordan. Fifth question. What was supposed to be presented by Abel to Jimmy? Abel Jimmyకి ఏం ప్రజెంట్ చేద్దామనుకున్నాడు? Answer. A gold watch. That's all about this session. Thanks for watching.